అందరికి గుడ్ మార్నింగ్ గాయ్స్. ఉదయాన్నే డ్యూటీ పడింది. క్యాంప్ అవుతున్నాను నంద్యాల. మంచు చూడండి, ఉదయాన్నే మంచు మీకు అట్లా కనిపించదేమో ఇంట్లో తీసి. డ్రైవర్ల పరిస్థితి ఎట్లుంటుంది, ఇప్పుడు డ్యూటీ వేస్తారో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. నంద్యాలకు పోయి మళ్ళా నైట్ అవుతుందిలే రిటర్న్ అయ్యేదికి. కొందరు చూసేవాళ్ళు నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. నేను కొత్త వీడియోలు ఏమన్నా చేయాలన్నా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ పెట్టాను, మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాను. నేను వీడియోలు చేసేదానికి ఇప్పుడు ఒంటరిగా ఒక్కడిని పోతున్నా కాబట్టి వీడియో చేస్తున్నాను, లేదంటే మా సార్ ఉన్నప్పుడు చేయలేను. మ్యాక్సిమం చేసేదానికి ట్రై చేస్తాను. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ బటన్ నొక్కండి చాలు, అది నాకు సపోర్టింగ్ ఫుల్ బూస్ట్ ఇస్తుంది. చలిగా ఉంది పొద్దునే. చూడండి, ఉదయాన్నే 6:30 అయింది. ఇప్పుడు కార్ని పికప్ చేసుకొని మధ్యలో ఎక్కడన్నా టిఫిన్ చేసుకొని అని స్టార్ట్ అయితే 9:30 10 లోపల నంద్యాలలో పెట్టాలి. 2 గంటలు అయితే సరిపోతుంది, కానీ వీళ్ళు మధ్యలో టిఫిన్ అంట టీ అంట అని లేట్ చేస్తారు. కానీ టయానికి అయితే పెట్టాలంటారు, మళ్ళా వీళ్ళు లేట్ చేసి చెప్పరు సార్ వాళ్ళు. ఆర్టీఓ ఆఫీస్, కడప ఆర్టీఓ ఆఫీస్. ఇది రింగ్ రోడ్. ఒక 5 ఏళ్ల కిందట ఏమీ లేదు ఇక్కడ, జస్ట్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఏదో నాకు తోచిన వీడియోలు చేస్తున్న ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. మంచు కనిపిస్తుందా? మంచు అపార్ట్మెంట్. టర్నింగ్ పాయింట్. అందులో నేను ఫస్ట్ టైము ఇట్లా వీడియోలు చేయడము, లైవ్గా మాట్లాడడము నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, ట్రై చేస్తున్నా. మొహమాటము సిగ్గు ఎక్కువే.
బ్రిడ్జ్ చేశారు. ఒక 4 ఏళ్ళు అయింటుంది, 4 సంవత్సరాలు. ఈ బ్రిడ్జి వల్ల చాలా ఉపయోగం ఉంది మాకు. లేదా అంతకుముందు కింద రైలు గేట్ ఉంది. మినిమం ఒక 1/2 అవర్ పడుతుంది. గేట్ పడింది అనుకో, తొందరగా పోవాల్సింది ఏదైనా డ్యూటీలు గురించి చాలా ఇబ్బంది పడతాను నేను. ఈ బ్రిడ్జి పని నుంచి అందరికీ కొంచెం మేలైంది. 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు మా ఊరు నుంచి. ఇందిరా బస్ బెంగళూరుతో రాయచిట్ అంట. డ్రైవింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను. మీరు కొందరు బ్యాక్ కామెంట్ పెట్టచ్చు. చిన్నగానే పోతున్నాను, కేర్ఫుల్గానే వీడియో తీస్తున్నాను. ఇది ఐటీ సర్కిల్. ఇది బాలాజీనగర్ బ్రిడ్జి. బాలాజీనగర్ ఏరియా. ఇది ఒక వంక డ్యామ్ ఉంది కదా, దానికి సంబంధించిన కాలువ. నాకు తెలిసి ఫస్ట్ ఒకసారి ఏమో నాకు తెలిసి కడప కొట్టుకొని పోయిందన్నారు. ఇది కొత్తగా కట్టిన కాంప్లెక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సంధ్యా సర్కిల్ లేబర్స్ ఎక్కువ. అంటే రకరకాల పనులు పోయేళ్ళు, బేల్దారి పనులకు, పెయింటింగ్ పనులకు పోయేవాళ్ళు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుకొని వాళ్ళతో తోడుకొని పోతుంటారు. సంధ్యా సర్కిల్ అని. ఇది లైఫ్ స్టైల్. ఇది ఎర్రముక్కపల్లె సర్కిల్. అట్లా వెళ్ళిపోతే అంగడి వీధికి వెళ్తాము. ఈ
ఈ రూట్ అంటే రాజీవ్ పార్క్ రూట్ వెళ్ళిపోతాము. అంటే స్ట్రైట్ వెళ్తే అక్కడ రూట్ బాగాలేదు. స్ట్రైట్ ఇట వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కు వెళ్ళొచ్చు, ఇట ఎస్టేట్కు, కలెక్టరేటు. ఈపీఎఫ్ ఆఫీస్. ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో అంటే 1 year ఏంటది, సర్కిల్స్ అన్నీ బాగా రెడీ చేశారు. అట్లా వెళ్ళిపోతే కలెక్టరేట్కి వెళ్ళిపోతాము, రైల్వే స్టేషన్కు. ఇది కలెక్టరేటు. చూశారు కదా కలెక్టరేట్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఎస్టేట్, అంటే ఊరు బయటకు కూడా అలానే వెళ్ళచ్చు. వీడియో చేస్తూ కంగారులో రూట్ మారాను. మామూలుగా అయితే అటుపక్క నుంచి వెళ్ళాలి, కానీ ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రూట్లో వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రూట్లో ఎక్కించండి. మ్యాక్సిమం సార్ వస్తే వీడియో తీయలేను అందుకు, లేకపోతే సింగిల్గా పోయేటప్పుడు ఎక్కడైనా ఇంకా మంచి మంచి వీడియోలు, ప్రకృతి అందాలు అన్నీ చూపించిండు. సార్ పక్కన ఉంటారు, వీడియో తీయకూడదు కదా వాళ్ళు ఉన్నప్పుడు. ఈ ఏరియా మా సార్ ఉండే ఏరియా. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, ఉంటారు.